ఏ దేశ భవిష్యత్తైనా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్ ఓటర్లది కీలక భూమిక. పార్లమెంట్ ఓటర్లలో సగానికి సగం శాతం యువ ఓటర్లే ఉండటం విశేషం. జిల్లాల వారీగా చూస్తే అత్యధిక యువ ఓటర్లు పెద్దపల్లి, పాలమూరు జిల్లాలో ఉంటే అత్యల్పంగా సికింద్రాబాద్, వరంగల్లో ఉన్నారు. 30 నుంచి 39 మధ్య వయసున్న ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా 4వ విడత, తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనున్నది. తెలంగాణలో కేవలం లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలనగానే పార్టీలు, వాటి అభ్యర్థులు, వారి గెలుపు అవకాశాలు లాంటి అంశాలే సహజంగా చర్చకొస్తూ ఉంటాయి. అత్యంత కీలకమైన ఓటర్ల గురించి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. మరీ ముఖ్యంగా యువ ఓటర్ల గురించి అటు పార్టీలతో పాటు ఇటు ప్రజలు కూడా పెద్దగా దృష్టి పెట్టరు. ఎంతసేపు పురుషులెంతమంది, మహిళా ఓటర్లెంతమంది అనే ఆలోచిస్తూ ఉంటారు. ఈ పార్లమెంట్ ఎన్నికలో యువ ఓటర్లదే కీలక భాగస్వామ్యం కానున్నది. వారు తలుచుకుంటే నేతల తలరాతలే తారుమారవుతాయి. తెలంగాణ రాష్ట్రం వరకే చూసుకుంటే వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 నుంచి 39 ఏళ్ల మధ్యనున్న ఓటర్లు సుమారు 1,67,00,000 పైచిలుకున్నారు. అంటే మొత్తం ఓటర్లలో సగానికన్నా కాస్త ఎక్కువేనన్నమాట. మొత్తం యువ ఓటర్లలో కూడా 18 నుండి 19 ఏళ్ల మధ్య ఉన్నవారు 9.23 లక్షలున్నారు. 20 నుండి 29 ఏళ్ల మధ్య ఉన్నవారు 67.10 లక్షల మంది ఉన్నారు. 30 నుండి 39 ఏళ్ల మధ్య వారు 91.22 లక్షలుండగా 40 నుండి 49 ఏళ్ల మధ్య ఉన్నవారు 69.85 లక్షల మంది ఉన్నారు. ఇక 50 నుండి 59 ఏళ్ల మధ్య వారు 47.45 లక్షల మంది ఉండగా 60 నుండి 69 మధ్య వయస్కులు 28.58 లక్షల మంది ఉన్నారు. 70 నుండి 79 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 14.36 లక్షల మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 4.47 లక్షల మంది దాకా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ గణాంకాలు తెలియడంతో ఇప్పుడు అన్ని పార్టీలు యువతను బుట్టలో వేసుకునే పనిలో పడ్డాయి. అంతేగాక అభ్యర్థులుగా కూడా అధిక భాగం యువకులనే బరిలోకి దింపాయి. తెలంగాణలోని పెద్దపల్లి, పాలమూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా యువ ఓటర్లుండగా సికింద్రాబాద్, వరంగల్ నియోజకవర్గాల్లో అత్యల్పంగా యువ ఓటర్లున్నారు. అందుకే అన్ని పార్టీల ఎంపీ అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడైన గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీకి దింపింది. యువ అభ్యర్థులతో పాటు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నవారు సైతం ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో కాంగ్రెస్ తరపున 73 ఏళ్ల మల్లు రవి, 70 ఏళ్ల జీవన్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా బీఆర్ఎస్ తరపున 70 ఏళ్ల పద్మారావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలతో పాటు 69 ఏళ్ల కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాలన్నిటిలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఓటర్లు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.